మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితములో దేవదేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. సహోదరులారా, దైవ గ్రంథములో దేవుడు ధన్యుడు అనే పదము అనేకులకు ఆపాదిస్తూ వచ్చాడు, అనేకులకు తెలియజేస్తూ వచ్చాడు. దేవారాత్రములు ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడని, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందువాడు ధన్యుడని, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని, యెహోవా ఉత్తముని రుచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడని, బేదలను కటాక్షించువాడు ధన్యుడని. దేవుని బిడ్డలారా, దేవుడు అనేకులకు అనేక రీతిలుగా దేవుడు ధన్యులకు సంబంధించినటువంటి వరసలు తెలియచేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో, దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో దేవుడు మత్తయి సువార్తలో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట 5వ అధ్యాయంలో అనేక రీతులుగా ధన్యుడు 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 అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట 128వ అధ్యాయం 2వ వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం పరిశీలించగలిగిన ఎడల, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ధన్యులై ఎవరైతే ఉంటారో వారికి మేలు కలుగుతుందని దేవుడు వాక్యము తెలియజేస్తుంది. ధన్యులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దేవారాత్రంలో ధ్యానిస్తూ ఉంటారో వారికి మేలు కలుగుతుంది. యెహోవా చేత నిర్దోషాన్ని ఎవరైతే ఎంచబడతారో వారికి మేలు కలుగుతుంది. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అని యోబు గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని గద్దింపునకు లోబడి ఏ వ్యక్తి అయితే భయభక్తులతో నడుస్తాడో ఆ వ్యక్తి ధన్యుడు. బేదలను ఏ వ్యక్తి అయితే కటాక్షిస్తాడో అతడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, నీవు ఏ వరుసలో ఉన్నావో నీకు మేలు పొందటానికి ఒకసారి నీవు పరిశీలించుకో. అంటాడు దేవుడు, ధన్యులకు మేలు కలుగుతుంది అంటాడు, ధన్యుడికి మేలు కలుగుతుంది అంటాడు. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని నమ్ముకున్న నీవు ధన్యుడివి. దేవుని నమ్ముకుని ధన్యుడు అవుతావా? ధర్మశాస్త్రాన్ని దేవారాత్రంలో ధ్యానిస్తూ ధన్యుడు అవుతావా? దేవుని గద్దింపుకు లోబడి ధన్యుడు అవుతావా? అతిక్రమములకు పరిహారము నొంది ప్రాయశ్చిత్తము నొందుతూ ధన్యుడు అవుతావా? యెహోవా చేత నిర్దోషి అని ఆత్మలో కపటము లేకుండా ఉండి ధన్యుడు అవుతావా? ఉత్తముడైన రుచి చూచుతూ ఆయన తెలుసుకుని ధన్యుడు అవుతావా? సహోదరులారా, నీకు మేలు కలగాలి అంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది నీవు ధన్యుడివై ఉండాలి అని. నీకు మేలు నీవు పొందుకోవాలి అంటే దేవుని చేత ధన్యుడు అనే పదాన్ని నీవు, దేవుని బిరుదు నువ్వు పొంది ఉండాలని. అట్టి బిరుజు పొందే వ్యక్తివైతే దేవుడు నీకు మేలు చేస్తాడు గనక నీవు ధన్యుని వరుసలోనికి వచ్చి అట్టి మేలు పొందుకున్న కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ నేటి ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరి ధన్యవరసలను తీసుకొచ్చి సంతోషపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్ల